నేను చెప్పాను కదా ఇయో వేరేజర్ గురించి. వేరేజర్ అయితే ఎలా పనిచేసింది ఏం కదా అన్నది ఇన్ఫర్మేషన్ అయితే చూడండి. గడ్డి మొత్తం చచ్చిపోయింది, మొత్తం ఏం లేకుండా. కానీ పొలం అయితే ఆరబెట్టాను, ఈ పిలకలు వస్తలేవు అని. ఆ గడ్డి మొత్తం చనిపోయింది. ఇప్పుడైతే ఇప్పటి నుంచి అయితే మనం అయితే ఫుల్ అయితే నీళ్ళు కంటిన్యూగా పెట్టాలి. నా వీడియోని అయితే మీరు ఫస్ట్ టైం చూసినైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం పక్కా చేసుకోండి. మీరైతే ఫుల్ వీడియో చూస్తేనే మాత్రం మీకు అయితే అర్థమవుతుందండి నేను చేసేది ఏంది ఏం కథ అనేది పని అయితే. మీకైతే ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. మీరు మొత్తం చూస్తేనే మీకు అర్థమవుతుంది ఏం చేయాలి ఏం కథ అని నెక్స్ట్ అనేది. దాని కారణంగా అయితే ఈ వీడియో తీయడం జరుగుతుంది. మీరు సగం చూసి వెళ్ళిపోయారు అనుకో, అది మీకు అర్థమే కాదు స్టోరీ మొత్తం. నా ఇప్పుడు ఇంతకుముందుకు షార్ట్ పెట్టాను. దాంట్లో ఎట్లా అంటే మనము ఒక రైతు మా సంత దోస్తే వాళ్ళు ఏం చేసిరంటే 2 నెలల నారు తీసుకొచ్చి ఆయనతో నాటేసిండు. అది నాటేసుడితో ఏమైందంటే ఒక 10-15 రోజులకు ఆయనతో ఒరిగింది. అది ఇప్పుడు దానికి అది దేనికి ఏం చేయాలి మన శ్రేణికే ఉండేది. దానికైతే నేను ఫస్ట్ వద్దురా అనగానే మనం నాటేసిండు. దాని కారణంగానే అయితే అది వేస్ట్ అయిపోయింది. ఆ వీడియోని అయితే నేను షార్ట్లో పెట్టడం జరిగింది. నా యూట్యూబ్ ఛానల్ కూడా మొత్తం ఫుల్ వీడియో పెట్టడం జరిగింది. అయితే చూసేయండి. దీనికైతే మనమైతే నాని యూరియా స్ప్రే చేసాము. ఇప్పుడు స్ప్రే చేసి మాత్రం ఒక 5 రోజులు అవుతుంది. వరి చూసిరు కదా ఎట్లుందో. యూరియాని అయితే దొరకట్లేదు. దాని కారణంగా అయితే ఇప్పుడు నాని యూరియా తెచ్చి అయితే స్ప్రే చేశాను. రిజల్ట్ అయితే మంచిగానే ఉంది నాని యూరియా తోటి అయితే. ఇది ఈ పక్కదైతే మనది వడ్లైతే ఎగజలిన వడ్లు. దాన్ని కొట్టుకుంటే మన నాని యూరియా 10 రోజులు అవుతుంది. ఇప్పుడు వరి పచ్చ పడుతుంది. కానీ బాటిల్ మాత్రం స్ప్రే చేశాను. 500 ml బాటిల్ ఉంటుంది కదా, అది ఎకరాన్ని కొట్టమంటారు కానీ నేను ఎకరాన్ని కొట్టేసిన. అట్లయితేనే వరి పచ్చ పడ్డది. లేకపోతే అది వరి ఎర్రగా ఉండే, మళ్ళీ మొయ్యిపూరు ఉండే. మొయ్యిపూరులో నేను చేసిన నాని యూరియాలో డబుల్ కబడ్డీ మళ్ళీ సాఫ్ పౌడర్ మిక్సింగ్ చేసి మొత్తం కొట్టేసాను స్ప్రే అయితే. ఇప్పుడు రోగం తేలిపోయింది, మొత్తం తేలిపోయింది. కొద్దిగా ఉంది ఆడిందా. ఈరోజు నీళ్ళు పెట్టాను. కానీ మనం అయితే ఏం చేయాలంటే సన్నపొట్టకు వచ్చినప్పుడు నీళ్ళు బాగా పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం వరి గుతం మనం బాగా నీళ్ళు పెట్టినా కానీ అది అవసరం లేదండి. ఎందుకంటే పిల్ల శాతం అనేది పుట్టది. పిల్ల శాతం పుట్టినా కానీ అదంతా మురిగిపోతుంది. దాని కారణంగానే అయితే వేస్ట్ మనం నీళ్ళు బాగా పెట్టుకోవచ్చు. సన్న పొట్టకున్నప్పుడు మనం పొట్టకున్నప్పుడే నీళ్ళు అనేది ఫుల్ పెట్టుకోవాలి. అప్పుడైతేనే మనకు గొలుసు బాగా రావడం జరుగుతుంది. ఎంత చూస్తారు కదా. ఈ రోజు అయితే నీళ్ళు పెట్టాను. మళ్ళీ ఈ రోజు పెట్టానంటే మళ్ళీ 3 రోజుల దాకా నీళ్ళు పెట్టాలి. ఎందుకంటే పొలం మనం ఆరబెడితేనే పక్కా అండి. మొత్తం ఇప్పుడు వర్షాకాలమే కదా ఏం కాదు. కానీ ఎండాకాలం మాత్రం ఇలా ఆరబెట్టద్దు. అది అప్పుడు ఎలా చేయాలో అప్పుడు చెప్తా. కానీ అది మొత్తం అయితే ఇంకా ఫుల్ ఉంటుంది దాని గురించి అయితే ఇన్ఫర్మేషన్ అయితే. ఇవైతే చూస్తారు కదా. మనం ఇలా ఆరబెడితేనే మనకు అనేది పిల్క శాతం అనేది చాలా వస్తుంది. ఇట్లా మనం ఆరబెట్టకుండా ఇటు మన ఫుల్గా నీళ్ళు టైట్ పెట్టిన మన పొలానికి ఏం కాదు. ఇక పిల్క కూడా పుట్టాలంటే అది అయితే పుట్టది. ఇక చూడురి ఇట్లా ఆరబెట్టినామంటే ఇప్పుడు నైట్ కరెంట్ వస్తుంది కదా, నైట్ మళ్ళీ పెట్టుకోవాలి. నైట్ మళ్ళీ పెట్టుకొని ఒక 3 రోజుల దాకా మళ్ళీ 2 రోజులు కానీ 3 రోజుల దాకా ఇట్లా జర అయినాక మళ్ళీ పెట్టుకుంటే మాత్రం అప్పుడు పిల్క శాతం అనేది ఒక 10-15 రోజులు ఇట్లా కంటిన్యూ చేస్తే మాత్రం మస్తు వస్తుంది. ఇక పిల్క అనేది వస్తుంది. మనకు దిగుబడి కూడా ఇంత ఎక్కువనే వస్తుంది కానీ తక్కువనైతే రాదు కన్ఫామ్గానే అయితే. ఇక చూస్తారు కదా. ఇలా అయితే ఆరబెట్టాలి. దీనికైతే ఇది పైంది నేను ఆల్రెడీ స్ప్రే చేసిన నేను చూపెడతాను నాని యూరియా అయితే రిజల్ట్ ఎట్లనే ఉంటుంది. ఇది ఆల్రెడీ మనం స్ప్రే చేసి ఒక దాదాపు అయినా కానీ 20 రోజుల నుంచి 25 రోజులు అవుతుంది. ఇది నాని యూరియా మనం స్ప్రే చేసి. ఇది చూస్తారు కదా వరి అయితే బాగానే ఉంది. నీళ్ళు ఈ విధంగా పెట్టుకొని మళ్ళీ మనం ఇళ్ళనే ఆరగొట్టుకోవాలి నీళ్ళు అనేది మనం మొత్తం. మీరు చూస్తారు కదా ఇది నాని యూరియా. అది రిజల్ట్ అయితే బాగానే ఉంది. కానీ వరైతే మంచిగానే ఉంది ఇప్పటికైతే చూస్తారు కదా. కానీ మనము పిల్క శాతం రావాలంటే భూమాక్సిన్ వాడినా నేనైతే మళ్ళీ ఫటేరగుతం వాడినా. దాని కారణంగానైతే మనం ఏం చేయాలంటే ఫుల్ నీళ్ళు అయితే పెట్టుకోవద్దండి. మొత్తం అయితే మునిగేదాకా ఒక 1 ఇంచ్ ఉన్నా సరే 1/2 ఇంచ్ ఉన్నా సరే నీళ్ళు అయితే వాటర్ రాలా. ఆ విధంగా మెయింటైన్ చేస్తే మాత్రం పిల్క శాతం బాగా వస్తుంది, దిగుబడి గుతం ఎక్కువనే వస్తుంది. మళ్ళీ మన వరి గుతం రోగం తగ్గదు. జర ఎండ కొడుతుంది, జర ఏళ్ళ దాకా గుతం జర ఎండ పోతుంది కాబట్టి ఏదైనా పురుగు పూసినా కానీ చచ్చిపోతుంది. ఇది చూసారు కదా. ఈ విధంగా ఉంటుంది చూస్తారు కదా. నీళ్ళు మాత్రం లైట్గా ఉండాలి. మనం ఎట్లా అనేది వర్షాకాలంలో ఇంకా బాగా రోగాలు వస్తాయి. దాని కారణంగా అయితే ఈ వీడియో తీయడం జరుగుతుంది. దానికైతే మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం పక్కా చేయాలి. అందరికీ ఫస్ట్గా నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న అందరికీ మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం పక్కా చేసుకోండి. మీకైతే ఈరోజు నేను చెప్పబోయేది ఏంటిదంటే మన దుక్కి మసాలాలో గడ్డి మందు కలుపుకోరాదా అంటే నేను దుక్కి మసాలాలో 2020లో ఇది చెక్క అనేది గడ్డి మందు కలిపాను. దాని కారణంగానైతే గడ్డి మందు వేయడం వల్ల వరి మొత్తం చనిపోతుంది. దాని కారణంగానైతే ఎవరు మాత్రం ఏం చేయాలంటే 2020లో మనమైతే ఎలాంటి గడ్డి మందులు అయితే వాడుకోకూడదు. మనం వాడుకున్నా కానీ వరి అయితే మాత్రం పచ్చకైతే రాలేదు. మనం ఎట్లా పెట్టిందో అట్లనే ఉంది. 15 రోజులు అవుతుంది మనం నాటేసి అయితే వరి చూస్తారు కదా. ఇంకా ఆడాడ చచ్చిపోయింది. మనం ఎలాంటి గడ్డి మందులు అయితే వాడద్దు దీంట్లోనైతే.
2020 అయితే అసలే గడ్డి మందు అయితే వాడకూడదు. మన గడ్డి మందు ఏంటంటే మనం నాటేసి ఇప్పుడు 3 రోజులు అవుతుంది 4 రోజులు అవుతుంది ఎట్లయినా గడ్డి మందు చల్లాలి, మనం ముసుకలో కలిపి చల్లాలి కదా అని మన 2020లో కలిపి చల్లుతారు చాలా మంది అయితే. దాంట్లో దాని కారణంగా అయితే ఇప్పుడు ఎవరైతే చచ్చిపోతుంది ఎవరు మాత్రం 2020 కానీ డిఏపిలా కానీ గడ్డి మందు మనం కలిపి చల్లుకోకూడదు కన్ఫామ్గా. అయ్యో నేను చల్లితేనే ఇలా అయిపోయింది వరి. మనం అయినా కానీ అది మనం చల్లింది కూదాము వరి గుంజుకుంటలేదు, మన మసాలా తీసుకోవట్లేదు. దాని కారణంగానే అయితే మొత్తం ఇట్లుంది చూసినాము. వరి నాటేసి కూదాం 15 రోజులు అవుతుంది. నేను వేరే దాంట్లోనేమో డైరెక్ట్ చల్లాను, గడ్డి మంది అలాగే చల్లాను, 2020 అలాగే చల్లింది. అది వేరే ఉంది రకం వరి, అది బాగుంది. దీంట్లో అనేది ఇట్లా ఈ విధంగానైతే అయిపోయింది. మీరైతే చాలామంది అయితే గడ్డి మందు తీరుగానే వాడాలి. మనం ఉసుకలు కలపమంటే ఉసుకనే కలిపి చల్లాలి, డ్రాప్స్ లెక్కనే వేయాలి. కానీ మనం 2020లో అయితే వాడనే వాడద్దు. 99% కాదు 100% అయితే ఎవరైనా కానీ ఏ రైతు అయినా కానీ వాడద్దు. కొంతమంది వాడినా కానీ ఈ వీడియో కావాలంటే వాళ్ళకి షేర్ చేయండి. వాడకూడదు కన్ఫామ్గా అయితే 100% అయితే వాడకూడదు. దాని కారణంగా అయితే ఈ విధంగా అయిపోయింది ఈ వరి. మనం ఇంకో పైన నేను చూపెడుతున్నా కదా, ఆ వరికి అయితే నేను గడ్డి మంది అనేది ఇంతవరకు అయితే నేను చల్లలేదు. ఆ మడి అయితే చూపెడతాను ఎలా ఉందో ఏం కదా అనేది. అది ఇది మడి, ఈ మడికి అయితే నేను ఇప్పుడు ఏం చల్లలేదు. గడ్డి మంది అనేది మనం ఇంతవరకు అయితే ఇలా స్ప్రే కానీ మనం చల్లడం కానీ ఏ చేయలేదు. రేపైతే కౌన్సిల్ యాక్ట్ తెచ్చి కొడతాను. మళ్ళీ మనం కౌన్సిల్ యాక్ట్ తెచ్చినా కానీ నానో యూరియాలో కలిపి నేను స్ప్రే చేసిన మడిగుతం ఉంది, అది ఆ మడిగుతం చూపెడతాను. అలా అయితే గడ్డి ఎట్లా ఉంది ఏం కదా అని మొత్తం అయితే చెప్తా ఇన్ఫర్మేషన్ అయితే. దీనికైతే నేను ఇంతవరకు కొట్టలే. అట్లా మాత్రం ఎవరు మాత్రం స్ప్రే చేయకూడదు. అది స్ప్రే చేసినా కానీ మనము ఎట్లా అంటే ఇప్పుడు మనం ఒరాల మీద కొడితే కాలిని ఇట్లా కొట్టిన ఒక గంట లోపల మొత్తము ఒర మీద గడ్డి అనేది చచ్చిపోయింది. అయితే మనం ఒరి కొడితే చచ్చిపోతుందని ఇంతవరకు అయితే నేను స్ప్రే చేయలేదు. దాని కారణంగా అయితే నేను కొట్టా నలిసి అయితే. నానో యూరియాలో కలిపి అయితే మాత్రం స్ప్రే చేయకండి. అవుతుంది పని, ఇంకో 500 అయితే ఉండొచ్చు ఖర్చు కావాలన్నా కానీ అదైతే సపరేట్ స్ప్రే చేయాలి. ఎందుకైనా మంచిది. మనం దీనికి దాన్ని చూసుకురా, దీంట్లో అయితే గడ్డి పడింది, దీంట్లో అయితే గడ్డి లేదు. కానీ వరి మాత్రం అది లేస్తలేదు, ఏం లేదు. మొత్తం ఇప్పుడు వచ్చింది అంత వచ్చింది. అదంతా మనం అది 2020లో అయితే మనం గడ్డి మందు కలిపి చల్లితే వరి అయితే లేవు. అది కన్ఫామ్గా చెప్తున్నా నేను, 100% చెప్తున్నా. ఇది చూసురు కదా, ఇది అయితే దీనికైతే నేను 2020 చల్లాను. నానో యూరియా అయితే స్ప్రే చేశాను. స్ప్రే చేసి ఉదయం 10 రోజులు అవుతుంది. వరి అయితే పచ్చబడింది. నానో యూరియా రిజల్ట్ మాత్రం అయితే ఎట్లా అంటే మనం 500 ml బాటిల్ ఉంటుందా, మనం అద్దె ఎకరానికి మొత్తం స్ప్రే చేయాలి. వాళ్ళు ఎకరానికి అంటారు కానీ ఎకరానికి అయితే పనిచేస్తలేదు. ఎకరానికి పనిచేస్తుంది కానీ స్లో వస్తుంది. ఆయన వరి ఒక 10-15 రోజులే పచ్చగా ఉంటుంది. మళ్ళీ దాని తర్వాత మళ్ళీ ఏమైంది మళ్ళా కొట్టవా అంటుంది వరి డైరెక్ట్. అట్లా అవుతుంది. దాని కారణంగా అయితే ఈ పరిస్థితి అయితే మనం ఒక 500 బాటిల్ ఉంటుంది, అద్దె ఎకరానికి మొత్తం స్ప్రే చేసేస్తే సెట్ అయిపోతుంది వరి. అది స్ప్రే చేసిన కూడా చూపెడతాను, అది ఎలా ఉంది ఏం కథ అనేది మొత్తం అయితే ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఇలా లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం పక్కా చేసుకోండి. ఇంకోటి నేను పైన చెప్పబోతుంది ఏంటంటే, ఇప్పుడు మన నానో యూరియా స్ప్రే చేసి మొత్తం అయితే రిజల్ట్ అయితే చూపెట్టబోతున్నాను. దాని కారణంగా అయితే మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం పక్కా చేసుకోండి. నా ఛానల్ అయితే చాలా మంది చూస్తారు కానీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు. మీరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం పక్కా చేసుకోండి.